హాయ్ ఫ్రెండ్స్, సూపర్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా వడియాల పులుసు చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు కూడా మీరు ఇలాగే చేస్తారా వేరేగా చేస్తారా చెప్పండి. నేను దీంట్లో చివరిలో కొత్తిమీర వేస్తాను, తీరా చూస్తే కొత్తిమీర లేదు, అందుకని నేను కొత్తిమీర వేయకుండా కర్రీ వండాను. చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం చూడండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. కొత్తిమీర కరివేపాకు లేదని నేను ఇలా, లేదంటే ఆ రెండు కూడా వేసుకోవచ్చు. తాలింపులో అయినా వేసుకోవచ్చు, చివరిలో అయినా వేసుకోవచ్చు. లేదని నేను వేయలేదండి. సరే అండి, మొత్తం చూడండి. అసలు చాలా టేస్ట్ ఉంది. నేను చూపించే కదా అసలు. ఇదిగోండి ముక్క కూడా చక్కగా ఫస్ట్ దానికి దీనికి ఎలా ఉబ్బింది చూడండి. కాలుతుంది చక్కగా ఉబ్బుద్ది నాని. సూపర్ అండి, సూపర్ ఉంది. కాలిపోతుంది ఒక పక్కన. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వడియాలు పులుసు వండుతున్నా. ఇదిగోండి తాలింపు వేసా కదా, మొత్తం చూడండి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఏమేమి వేసానంటే, నూనె పోసి ముందు వడియాలు వేపేసాను. ఆ తర్వాత కొంచెం వడియాలు వేపిన నూనె ఒక స్పూన్ వేసి తాలింపు వేసాను. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు వేసాను, ఎండుమిరపకాయ వేసాను. దాని తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాల్టు. నాది ఐస్ క్రీమ్ స్పూన్ అండి, మీ స్పూన్ అయితే పెద్దవి ఉంటాయి కదా, అదైతే మామూలు స్టీల్ స్పూన్ అయితే సగం స్పూన్ అవుద్దాము. నాది ఐస్ క్రీమ్ స్పూన్లో పెట్టేస్తాను నేను, స్టీల్ ఎందుకని. ఉప్పులో పసుపు, తాలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు ఒక అర స్పూను. మీరు స్టీల్ కాబట్టి స్టీల్ అయితే అర స్పూను, ఐస్ క్రీమ్ స్పూన్లో అయితే స్పూను వేసుకొని కుసేపు మగ్గనివ్వండి. దీంట్లో టమాటాలు ఉన్నాయి, మళ్ళీ అలాగే చింతపండు ఒక నిమ్మకాయ అంత, టమాటాలు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదామండి. అందులో చింతపండు నానబెట్టుకున్నా. మళ్ళీ ఇవేమో ముందే వడియాలు ముందే చెప్పుకుని బాగుంటాయండి. ఈ మినపొడియాలు అంటారు, మినపొడియాలు పులుసు అండి, కర్రీ కాదు పులుసు. చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఆ పులుసులో వడియాలు కూడా భలే పుల్లగా కారకారం టేస్ట్ బాగుంటాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చింతపండు అయితే నేను నిమ్మకాయని తీసుకుని, నేను ఏంటంటే 2 గుప్పులు మినపొడియాలు 2 గుప్పులు తీసుకొని వేపుకున్న. ఫస్ట్ మొత్తం చూడండి ఒకసారి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన టమాటాలు వేసుకోవడమే. ఇవి కూడా కొంచెం మూత పెట్టేసి ఉంచేద్దాం మగ్గుతి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు సాంతం తగ్గించలా, ఫుల్గా పెట్టలా, మధ్యలో పెట్టానండి. ఇప్పుడు వడియాలు వేసి ఇలా కలపాలి. కలిపి కారము వేస్తా, ఉప్పు అయితే చివరిలో వేస్తానండి. ఇదిగోండి చింతపండు రసం పోసేస్తాను, కారం వేసాను ఒక స్పూను. ఇది మళ్ళీ ఇంకోసారి పిండి చింతపండు రసం పోసి కొద్దిసేపు మూత పెట్టేయడమే అండి. ఇదిగోండి కారం, టమాటాలు కూడా వేగిన తర్వాత వడియాలు వేసి, మినపొడియాలు వేసి కారం ఒక 30 స్పూన్ వేసాయి. ఎందుకంటే మాది స్టీల్దే కారం దాంట్లో మటుకి స్పూన్ వేస్తే ఘాటు ఎక్కువ ఉంటుందండి. ఇది కారం పచ్చికారం కదా, అందుకని 30 వేసాను. వేసి మొత్తం కలిపేసి చింతపండు రసం ఒక గ్లాసుడు పోసాను. అంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి. పిసికి ఒక గ్లాసుడు అయినాయి. ఎందుకంటే ఇది మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా వడియాలు చక్కగా నాని ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి. అప్పుడు భలే పులుపు కారం అంతా దిగుద్ది. నేను తగ్గించి పెట్టుకుంటున్నా కాబట్టి పొంగు రాదు. మంటే ఫుల్ పెడితే పొంగు వచ్చేది. తగ్గించే నేను కొంచెం ఉడకబెట్టుకుంటున్నాను. ఉడికితే బాగుంటుంది. ఇంకా వడియాలు సూపర్ ఉంటుందండి, నాకు ఇష్టం. ఉట్టు వడియాలు కూడా నేను గిన్నెలో పెట్టుకొని తింటా, నాకు అంత ఇష్టం.
అది అండి ఈ కూరలోనే, పులుసు కూరలో సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, నచ్చుద్ది. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది వడియాలు. ఎప్పుడైనా కూరగాయలు అవి లేనప్పుడు ఇలా వండుకోవచ్చు. నాకు ఇష్టం. ఇవాళ మంగళవారం కాబట్టి నీసు తిన్నాం కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటాం కదా, అందుకని మేము నీసు తిన్నాం. అందుకని నేను మంగళవారము, శనివారం, శుక్రవారం నీసు తిన్నాను, కదమప్పుడు తింటా. అలాంటప్పుడు నాకు ఇష్టమని వండుకుంటు, కూరగాయలు ఉన్నాయి లేవని కాదు, నాకు ఇష్టం. కూరగాయలు లేని వాళ్ళు కూడా ఇలా వండుకోవచ్చు అని చెప్తున్నా, అంతే అండి. తర్వాతది మూత తీసిన తర్వాత నేను చూపిస్తాను. ఇక అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కట్టేయడమే అండి. చెప్తాను మూత తీసిన తర్వాత, ఇంకా మీకు వివరంగా అర్థమయ్యేట్లు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చూసారు కదా, నాకేం పొంగేం రాలేదు. అలాగే ఇదిగోండి నేను ఇందాకే తీసాను, ఇది కొంచెం చక్కగా ఉబ్బింది, టేస్ట్ కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది. అయిపోయింది ఇక, ఎందుకంటే పులుసు ఉంచుతా, మరి పులుసు లేకుండా ఎగరగొట్టికే ఆల్రెడీ చాలా వరకు ఎగిరిపోయింది. కట్టేసాను. ఇదిగోండి ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎగురు ఇంకా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు, చింతపండు రసం పోసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఎగరబెట్టుకుంటే, కొంచెం పులుసు ఉండగా తీసుకుంటే, ఎక్కువ మంది ఉన్నప్పుడు మేమిద్దరు కాబట్టి 2 పూటలు సరిపోద్ది. అందుకని నేను ఇలా చేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. వడియాలు చింతపండు పులుసు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా పుల్ల పుల్ల కారకారంగా. వడియాలు కూడా చాలా బాగుంటాయి, ఒక్కొక్క ముద్దలో తింటే సూపర్ అంటే సూపర్. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇక నేను కట్టేసాను. సరే అండి, అందరికీ బాయ్ బాయ్.